హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే ఎగ్ పఫ్‌ని బటర్, ఓవెన్ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది తయారు చేయడం కోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు మైదా పిండినైతే వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్, ఆయిల్ అంతా పిండిలో కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. పిండినంతా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండినైతే చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండినైతే కలుపుకోవాలి. చూడండి, పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలి. మరి ఎక్కువ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా, పూరీ పిండిలాగా మరీ సాఫ్ట్‌గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి పిండినైతే. వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. మనం స్టఫింగ్ కోసం ఆనియన్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. పాన్‌లో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని, ఉల్లిపాయలంతా 2 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారంలో ఉండే ఘాటు అంతా వెళ్ళేంత వరకు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన ఆనియన్ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. వీటిని పూర్తిగా చల్లార్చి ఒక బౌల్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, పిండి అయితే 10 నిమిషాల పాటు బాగా నానింది కదా! వీటిని మరో నిమిషం పాటు బాగా ఈ విధంగా కలుపుకోవాలి. పిండినైతే చిన్న ఉంటలుగా చేసుకోవాలండి. నేనొక 5 లేయర్స్ వరకు చేస్తున్నాను కాబట్టి, ఈ విధంగా చిన్న ఉంటలుగా చేసుకొని, ఒక పిండి తీసుకొని మిగతా పిండి డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం ఈ చపాతీ రుద్దే దాని కోసం పొడి పిండిని అద్దుకుంటూ, చపాతీ పిండి కన్నా ఎక్కువ పలుచగా ఉండే విధంగా మనం రుద్దుకోవాలి. మధ్యలో పొడి పిండి వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా వీటినైతే బాగా దుద్దుకోవాలి. ఎంత వీలైతే అంత పలుచగా దుద్దుకోవాలండి. మనకి లేయర్స్ అనేది చాలా పలుచగా కావాలి కాబట్టి ఎంత వీలైతే అంత పలుచగా వీటినైతే దుద్దుకోవాలి. చూడండి, నేనైతే ఈ విధంగా దుద్దుకున్నాను. వీటినైతే ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా చేసి ప్లేట్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్నాను నేనైతే. నేను ఒక 2 ఎగ్స్ వరకి బాయిల్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇందులో 4 ఎగ్ పఫ్ వస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని వీటినైతే బాగా కలుపుకోవాలి. మనము లేయర్స్‌గా చేస్తున్నాం కాబట్టి ఒక చపాతీ పిండి మీద ఇవన్నీ పేస్ట్ అప్లై చేసుకొని మరో చపాతీనైతే వేసుకోవాలి కాబట్టి ఈ విధంగా థిక్ పేస్టు ఆయిల్ పోసుకొని మనం చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. మనం ఆనియన్ స్టఫ్ కూడా రెడీ అయిపోయి పూర్తిగా చల్లారింది కాబట్టి వీటిని కూడా పక్కన పెట్టుకుందామండి. ఒక చపాతీ లేయర్ తీసుకొని వీటి మీద మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని అయితే అప్లై చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా బ్రష్‌తోనే మొత్తం అప్లై చేసుకోవాలండి. వీటి మీద లైట్‌గా పొడి పిండిని చల్లుకోవాలి. మరో చపాతీ లేయర్‌ని వీటి మీద వేసుకోవాలి. మన ఎగ్స్ అంతా కూడా ఈ విధంగా లాగి వదులుకోవాలండి. ఈక్వల్‌గా ఉండేలాగా మనం ఈ విధంగా లాగాలి. వీటి మీద మరోసారి ఆ పేస్ట్‌ని అయితే అప్లై చేసుకొని పొడి పిండి చల్లుకోవాలి. ఇదే విధంగా 5 లేయర్స్ అనేది మనం చేసుకోవాలండి. పైన లేయర్‌కి మాత్రం మనం పేస్ట్ అప్లై చేయకూడదు. ఒకసారి లైట్‌గా ఈ విధంగా మనం ఒత్తుకోవాలి. మరి ఎక్కువ సేపు ఒత్తకుండా లైట్‌గా ఈ విధంగా ఒత్తుకొని ఈ ఎగ్స్ అంతా కూడా మనం కట్ చేసేయాలండి. మనం స్క్వేర్ షేప్ కావాలి కాబట్టి ఈ ఎక్స్ట్రా ఎగ్స్ అంతా కూడా కట్ చేసేయాలి. ఈ విధంగా 4 పక్కల మనం కట్ చేసుకోవాలి.
ఈ కట్ చేసుకున్న ఈ పీసెస్ అంతా కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటినైతే పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా మరో 4 పీసులు వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి. ఈక్వల్‌గా ఉండే విధంగా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. చూడండి లేయర్స్ కూడా బాగా కనిపిస్తుంది కదా! మరి ఎక్కువ ఒత్తకుండా ఈ విధంగా చేసుకున్నారనుకోండి మనకు లేయర్‌గా వస్తుంది. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ ఎగ్ పఫ్ క్లోజ్ చేసేటప్పుడు ఈ పేస్ట్‌ని అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి కాబట్టి వీటినైతే ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్‌నైతే ఇందులో పెట్టుకోవాలండి. అది మధ్యలో పెట్టకుండా ఒక పక్కగా సైడ్‌లో 1 స్పూన్ ఆనియన్ స్టఫ్‌నైతే పెట్టుకోవాలి. మనం బాయిల్ చేసి కట్ చేసుకున్న ఎగ్స్‌నైతే వీటి మీద ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మైదా వాటర్ పేస్ట్‌నైతే సైడ్ అంతా అప్లై చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా సైడ్ వీటినైతే బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సైడ్ అంతా ఈ ఆనియన్ స్టఫ్ అనేది బయట రాకుండా ఈ విధంగా మనం సైడ్ అంతా ప్రెస్ చేసుకుంటూ మనం క్లోజ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది మరి ఎక్కువ వేడిగా ఉండకూడదండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వీటిని ఫ్లేమ్‌ని లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. 2 పక్కల తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని హైలో పెట్టారనుకోండి పైన కలర్ చేంజ్ అయిపోతుంది. లోపల అలానే పచ్చిగా ఉంటుంది కాబట్టి పిండి అంతా ఫ్లేమ్‌ని లోనే పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మీ ప్యాన్‌లో ఎన్ని పడితే అన్ని ఫ్రీగా కలిపే విధంగా అయితే మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎగ్ పఫ్ అయితే ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. మిగిలిన ఎగ్ పఫ్‌ని కూడా ఇదే విధంగా ఆయిల్‌లో వేసుకొని లో ఫ్లేమ్‌లోనే 2 పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మన ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.